SCCI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండిరా నాయన, మేము 9,000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్య, వచ్చి కొనుక్కోండిరా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకొద్దు? మీకెందుకొద్దు? ఎందుకొద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది. కుదరదు, రేట్లు కుదరవు. సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది, మాకు ఇంకా చౌకగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది, మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కామ్స్ అన్ని. ఏ డిస్కామ్స్? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు వద్దు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. వాళ్ళందరూ వద్దన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు. సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే 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 రే, మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయ్, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికి వచ్చారు. ఎప్పుడొచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అభయ 9,000 ఉండే అభయ మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదేముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్తరపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా? అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మ ఇదెందుకు రా, మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. సరే, దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం చాలామంది తీసుకుంటారు లంచాలు. కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్, నాన్సెన్స్ హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్ మోహన్ రెడ్డి has gone and has risen to the heights. US ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో, డబ్బు ఇచ్చిన తర్వాత శరవేగంగా ఫైలు పరిగిచ్చింది అని FBI వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పటంలా. $200 మిలియన్ బ్రైబు సెట్ అయిందని రాశారు. ఎంత? 200 million. ఆంధ్రప్రదేశ్ bribe payment was approximately $2,000 million. This is as per the internal records of Adani. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అప్పుడు
అప్పుడప్పుడు నవ్వద్దా? ఎందుకు నవ్వుతున్నారు మీరు? రాకూడదా? మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా? రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన? మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది. 6,400 మెగావాట్స్ అంటే 6.4 గిగావాట్స్ టెండర్ పిలిచాడు. దేనికి పిలిచాడు టెండరు? సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 2021లో. దాంట్లో అదాని, సిద్ధి సాయి, టారెంట్ అనే 4 కంపెనీలు వచ్చినాయి. అంత బాగుండింది, బాగా జరుగుతుండింది, టెండర్ కూడా అయిపోయేది, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి. కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. ఎవరు? టాటా కంపెనీ. టాటా కంపెనీ వస్తామని డబ్బులు రావుగా. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సస్సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. దాంతోపాటు షిర్దీ సాయి, మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి, టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది. ఇప్పుడు హైకోర్టులో పడుంది. లోవర్ కోర్టులో ఏమని వచ్చింది? టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు, టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు, 100కి 100 రూపాయలు నిజం అని చెప్పింది. ఇప్పుడు గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు. సో 6,400 మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి, సున్నా చేసి, డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం.